ఓకే, వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యావార్తలకి స్వాగతం. పాఠశాలలో స్కిల్ పీరియడ్స్ విద్యార్థులకు చదువు నుంచి విశ్రాంతి పొందాలని, అందుకు యాక్టివిటీ మార్పును అలవాటు చేసుకుంటే సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు అలసట కూడా తీరుతుందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఇందుకోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో కరిక్యులర్ కార్యక్రమం కింద స్కిల్ పీరియడ్స్ ప్రవేశపెడతామన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ బాలల రంగు పోటీలు మంగళవారం ముగిశాయి. మంగళవారం విజయవాడ సమీపంలోని పోరంకిలో జరిగిన ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విజయరామరాజు మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి పాఠశాలలోనూ చివరి పీరియడ్ కరిక్యులర్ కార్యక్రమాలను కేటాయిస్తామన్నారు. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ ఎంవి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు జాతీయ పోటీల్లోనూ గెలిచి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. మున్సిపల్ టీచర్ల కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్. మున్సిపల్ ఉపాధ్యాయులకు కారుణ్య నియామకాలపై సత్వర చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ హరినారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనారోగ్యం బారిన పడిన మరణించిన మున్సిపల్ ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్న కారుణ్య నియామకాలపై సత్వర చర్యలు తీసుకుని పెండింగ్ లేకుండా నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్న విద్యాశాఖ ఏడీల జాబితా విడుదల. వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలియపరిచారు. స్కూల్ లాగిన్లకు రేటింగ్స్. మౌలిక సదుపాయాలు, ఉత్తమ ఫలితాల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం ఇచ్చిన రేటింగ్ను మంగళవారం విడుదల చేసింది. అయితే ఈ రేటింగ్ను పాఠశాలల వారీగా మాత్రమే తెలుసుకునేలా పరిమితులు విధించింది. ఆ ప్రకారం స్కూల్ లాగిన్లకు రేటింగ్లను నేరుగా ప్రభుత్వం పంపిందని పాఠశాల హెచ్ఎం లాగిన్ ఓపెన్ చేసి రేటింగ్ను చూసుకునే వెసులుబాటు కల్పించిందని జిల్లా విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. సరికొత్తగా ఏకరూప దుస్తులు, బ్యాగులు మారాయి. పార్టీల రంగులు, నేతల బొమ్మలు లేకుండానే రూపకల్పన. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లో భాగంగా ఇచ్చే ఏకరూప దుస్తులు, బెల్టులు, బ్యాగుల రంగులను ప్రభుత్వం మార్పు చేసింది. రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, రాజకీయ నేతల బొమ్మలు లేకుండా వీటిని తీసుకొస్తున్నారు. బెల్టులో అంచులకు నలుపు రంగు, మధ్యలో తెలుపు రంగు ఉన్న వాటిని ఇవ్వబోతున్నారు. మార్చి 18 నుంచి 10th పరీక్షలు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను వచ్చే ఏడాది మార్చి 18 నుంచి 30 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత మార్చి 15న పరీక్షలు ప్రారంభమవుతాయని ప్రచారం సాగింది. అయితే మంగళవారం పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ పరీక్షల విభాగం ఉన్నతాధికారులు, విద్యాశాఖ ఆర్జేడీలు, డిఈఓలు, ఏసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైస్కూల్ ఆకస్మిక తనిఖీ ఏలూరులో. బడికి ఆలస్యంగా వస్తే వేటు. ఆకస్మిక తనిఖీల్లో కొందరు టీచర్లు ఆలస్యంగా వస్తున్నట్లు గుర్తించాం. 10 విద్యార్థుల ఉత్తీర్ణత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. విలేకరులతో డిఈఓ వరలక్ష్మి. నేటి నుంచి ఎస్ఏ టర్మ్ 1 పరీక్షలు, 10thలో 100% ఫలితాలు. పిఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ధనుంజయ ఎమ్మిగనూరుకు సంబంధించి డిఈఓను కలిసిన పిఆర్టీయూ నాయకులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి అని చెప్పి కర్నూలు జిల్లాలో కొందరు కలిసి మాట్లాడటం జరిగింది. తర్వాత బడులను ముంచేసిన జగన్. 13,676 ప్రభుత్వ స్కూళ్లలో 20 మంది లోపే విద్యార్థులు. ఏకోపాధ్యాయ బడులు 12,105. తాజా నివేదికలో సర్కారు వెల్లడి. ప్రశ్నపత్రాలు తీసుకెళ్లేది ఎలా? నేటి నుంచి ఎస్ఏ1 పరీక్షలు. ఈ నెల 18వ తేదీ వరకు జరగనున్న పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు 1,16,359 మంది మొత్తం. 1 నుంచి 5వ తరగతి వరకు ప్రశ్నపత్రాలు స్కూల్ కాంప్లెక్స్ కేంద్రాల్లో కూడా, 6 నుంచి 10వ తరగతి ప్రశ్నపత్రాలు ఎంఈఓ కార్యాలయాల్లో, ఆవేదనలో ఉపాధ్యాయ సంఘాలు. వీరఘట్టంలో మండల విద్యాశాఖ కార్యాలయంలో అందుబాటులో ఉన్న ఎస్ఏ1 ప్రశ్నపత్రాలు. ఇక పట్టభద్రుల వంతు. ఇప్పటికే 2,61,728 మందికి ఓటు హక్కు. రెండో విడతలో 59,504 దరఖాస్తులు. మధ్యాహ్న భోజనం సూపర్. ప్రైవేట్కే నైపుణ్య విశ్వవిద్యాలయం. విద్యార్థులు గైర్హాజరవుతుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పద్మావతి. ఇంటర్ విద్యార్థులకు కూడా ప్రోగ్రెస్ కార్డులు. ఉత్తమ ఫలితాల లక్ష్యంగా చర్యలు. తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలు ఈ ఏడాది నుంచే అమలు. ప్రభుత్వ ఉద్యోగులకు 400 పెన్షన్ న్యాయమా? హైస్కూల్ ప్లస్కు మహర్దశ. జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలలుగా మార్పు. ఫిబ్రవరి నుంచి కసరత్తు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. మండలానికి 2 చొప్పున రాష్ట్రంలో 502 హైస్కూల్ ప్లస్లు. 2 ఏళ్లుగా ఫలితాలు. అడ్మిషన్లో చతికిల. పూర్తి స్థాయిలో ప్రక్షాళనకు రంగం సిద్ధం. హైస్కూల్ ప్లస్కు మహర్దశ.
పిల్లల జీవన ప్రమాణాల పెంపునకు యూనిసెఫ్ కృషి. బడ్జెట్లో ఐటీ రిలీఫ్, జీరో ట్యాక్స్ స్లాబ్ను పెంచే అవకాశం. భారీగా తగిన F1 వీసాలు. జనన మరణాల నమోదుకు నూతన వెబ్ పోర్టల్. జనవరి 1 నుంచి అందుబాటులోకి. మరో 1000 సచివాలయాల్లో ఆధార్ సెంటర్లు. సీఎం చంద్రబాబు. CUET యూజీలో సమూల మార్పులు. ఏ సబ్జెక్టునైనా ఎంచుకునే అవకాశం. 12వ తరగతి సబ్జెక్టుతో పని లేదు. CBT పద్ధతిలో 60 నిమిషాల పరీక్ష. ఈ ఏడాది గూగుల్ ట్రెండ్ IPL వ్యక్తుల జాబితాలో పవన్ కళ్యాణ్కు 5వ స్థానం. ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలన్నా, ఏదైనా విషయం మీద వార్తలు వివరాలు కావాలన్నా అత్యధిక మంది ఆశ్రయించేది గూగుల్నే. జనం ఎక్కువగా దేనిపై ఆసక్తి కనపరిచారు, ఎప్పుడెప్పుడు దేని గురించి వెతికారో గూగుల్ ట్రెండ్స్ చెప్పేస్తుంది. అయితే 2024 భారతీయులు ఎక్కువగా వెతికిన అంశాల జాబితాను మంగళవారం గూగుల్ ప్రచురించింది. ఇందులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అగ్రస్థానంలో నిలవగా, వ్యక్తుల జాబితాలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 5వ స్థానంలో ఉన్నారు. సినిమాల విషయానికి వస్తే స్త్రీ 2 గురించి ఎక్కువగా ఆరా తీశాడు. గాడ్గిల్కు ఐరాస పర్యావరణ అవార్డు. నూతన క్రీడా విధానంపై ప్రభుత్వ ఉత్తర్వులు. ఆంధ్రప్రదేశ్ వేదికగా జాతీయ అంతర్జాతీయ క్రీడలు నిర్వహించడం, కార్పొరేట్ లీగ్స్, యోగా, వాకథాన్, మారథాన్ పోటీలు నిర్వహించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన నూతన క్రీడా విధానంపై ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నేడు రేపు కలెక్టర్ల సదస్సు, భవిష్యత్ లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం. సమ్మేటివ్ పోయే సాంపు వచ్చే. సమ్మేటివ్ పరీక్షలు సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్గా మార్పు. నేటి నుంచి 19వ తేదీ వరకు నిర్వహణ. తీవ్ర జాప్యం తర్వాత ఎట్టకేలకు స్పందించిన కూటమి ప్రభుత్వం. MRC కేంద్రాలు చేరిన ప్రశ్నపత్రాలు. వారానికి 4 రోజులే పని. జపాన్ ప్రభుత్వం కొత్త విధానం. పిల్లల్ని కనేందుకు ఆఫర్లు. దేశంలో జననాల రేటును పెంచేందుకు జపాన్ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది. వారానికి 4 రోజుల పని దినాలను అమలు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల క్షీణిస్తున్న సంతానోత్పత్తి సమస్యను ఎదుర్కోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. జపాన్ను ప్రస్తుతం వృద్ధ జనాభా సంఖ్య ఆందోళనకు గురిచేస్తోంది. దేశ జనాభా మొత్తంగా తగ్గుతున్నప్పటికీ 65 ఏళ్లు పైబడిన వృద్ధులు దేశంలో 29.3% మంది ఉండటం ప్రభుత్వానికి ఆందోళన పరిచేలా విషయం ఉంది. కొత్త విధానం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 3 రోజులు కుటుంబంతో గడపవచ్చు. టోక్యో మహిళా గవర్నర్ యురికో కొయికే ఈ ఆలోచనలు అమలు చేయనున్నారు. జాతీయ విద్యా విధానం ఆమోదిస్తేనే నిధులు. తమిళనాడుకు తేల్చి చెప్పిన కేంద్రం. పర్యావరణ విద్యలో టాప్ 50లో IISc QS వరల్డ్ ర్యాంకింగ్స్ 2025 విడుదల. 1 నుంచి ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్. 1.80 కోట్ల మందికి విద్యార్థులకు ప్రయోజనం. ప్రాంతీయంగానూ ఉష్ణ ముప్పు. 2060 నాటికి చాలా చోట్ల 3 డిగ్రీలు పెరగనున్న వేడి. అయితే ఇక్కడ ఒకే దేశము ఒకే సబ్స్క్రిప్షను అనేవి ఈ బీజేపీ ప్రభుత్వం బాగా అలవాటు చేసింది. కదిలితే ఒకే దేశం అనే నినాదాలు ఎక్కువ చేస్తారు వీళ్ళు. దాంట్లో ఇంతవరకు ఏం చేశారనేది అర్థం కాని విషయం. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నారో చూద్దాం. 1 నుంచి ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్. 1.80 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం. దేశంలో IITలు, విశ్వవిద్యాలయాలు సహా ప్రభుత్వ నిధులతో నడిచే ఉన్నత విద్యా సంస్థలోని 1,80,00,000 మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగించే ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్ కార్యక్రమం జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీని కింద ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత జర్నళ్లలో ప్రచురితమైన పరిశోధనా పత్రాలు మన విద్యార్థులకు అందుబాటులో వస్తాయి. అంతర్జాతీయంగా 13,400 అంతర్జాతీయ జర్నళ్ళు విజ్ఞానము, సాంకేతికత, ఇంజనీరింగు, వైద్యము, గణితము, మేనేజ్మెంటు, సాంఘిక శాస్త్రం, హ్యుమానిటీస్ వంటి అంశాలపై ప్రచురణలను వెలువరిస్తుంటాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు AK సూద్ వెల్లడించారు. ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్ మొదటి దశ కార్యక్రమం కింద ఆయా ప్రచురణలు అన్ని దేశ పరిశోధనలకు అందుబాటులో వస్తాయన్నారు. ఇవి ఈనాటి విద్యావార్తలు. చూస్తూనే ఉండండి శ్రీ గౌతమ్ న్యూస్. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.